మనిషికి జంతువులతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. ముఖ్యంగా పెంపుడు కుక్కలు మన కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసిపోతాయి. వాటిని ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం చాలా మందికి అలవాటు. కానీ ఈ అనుబంధంలో ఒక ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పెంపుడు జంతువులను ముద్దు పెట్టుకోవడం వల్ల మనుషులకు వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. నెదర్లాండ్స్కు చెందిన పరిశోధకుల అధ్యయనం ప్రకారం సుమారు 50% మంది పెంపుడు జంతువుల యజమానులు వాటిని ముద్దు పెట్టుకోవడం వల్ల సాల్మోనెల్లా బ్యాక్టీరియా వంటి హానికరమైన సూక్ష్మక్రిములకు గురవుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం కుక్కలు, పిల్లులు మరియు ఇతర పెంపుడు జంతువుల నోటిలోని లాలాజలంలో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు మరియు పరాన్నజీవులు ఉంటాయి. ఈ విధంగా జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించడానికి జూనోటిక్ ట్రాన్స్మిషన్ అంటారు. చాలా మంది పెంపుడు జంతువులను నోరు పరిశుభ్రంగా ఉంటుందని భావిస్తారు, కానీ అది నిజం కాదు. వాటి నోట్లో సాల్మోనెల్లా, ఫాస్ట్యూరెల్లా, బార్టోనెల్లా వంటి బ్యాక్టీరియాలు ఉండవచ్చు. ఇవి మనుషుల్లో జీర్ణ సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు మరియు తీవ్ర అనారోగ్యాలను కలిగించవచ్చు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ ప్రమాదానికి గురవుతూ ఉంటారు. పెంపుడు జంతువులతో ప్రేమ, అనుబంధం మంచిదే అయినప్పటికీ వాటితో మరీ సన్నిహితంగా ఉండడం, ముఖ్యంగా ముద్దు పెట్టుకోవడం వంటి అలవాట్లు మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.